ఎవ్రీవన్, వెల్కమ్ టు షమా స్వీట్ హోమ్. సమ్మర్ సీజన్ వస్తే చాలండి, పాలైతే అందరి ఇళ్ళలో ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి కదా. అందుకని చెప్పి నేను నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి ఒక గంట సేపు పెట్టేసిన తర్వాత అయితే స్టవ్ మీద పెట్టుకుంటారనమాట. మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నార్మల్ డేస్లో మనము ఒక రొటీన్కి అయితే అలవాటు అయిపోతాం కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత మన రొటీన్ కూడా మారిపోతూ ఉంటుంది. కొంచెం లేట్గా లేస్తే చాలు, చాలా పనులు అయితే లేట్గా అయితే అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం కూడా రొటీన్ అనేది మిస్ అవుతూ ఉంటాము. నేనైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన రోజైతే ఒక గంట లేట్గా లేచారనమాట. అంటే నాకు మామూలుగా లేట్ అయ్యింది. ఇంకా దోశ బ్యాటర్ ఉంటే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో దోశ పిండి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఒక 2 డేస్ అయితే నేను దోశ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ డే అయితే ప్లెయిన్ దోశ వేసుకుంటాను. నెక్స్ట్ రోజు అయితే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం అండి. ఇంకా ఎగ్ దోశ ప్రిపేర్ చేయడానికి ఒక 2 ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా అయితే దోశ వేసుకొని దాని మీద ఇలా ఎగ్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత రెండు వైపులా ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఇంకా నా డైలీ పనిలోకి వచ్చేస్తే, ఇంకా టీవీ దగ్గర మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా పనులు అయితే ఎన్ని పనులు చేసుకున్నా కానీ టైంకి అవ్వట్లేదు. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు ఆడుకున్న వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇంకా టీవీ యూనిట్ దగ్గర, ఇంకా టీపై దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువు కూడా కరెక్ట్ అయిన ప్లేస్లో అయితే లేదు. ఇంకా నేను టిఫిన్ చేసేసి ఇంకా ఈ క్లీనింగ్ పనులు అయితే కాసేపు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. పైన మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్ వరకు క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే అలా డస్ట్ అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. డైలీ కాసేపు ఇలా క్లీన్ చేసేసుకుంటానమాట. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఎలా ఉందో వీడియో అనేది కామెంట్ తప్పకుండా చేయండి. మీరు చేసే కామెంట్ వల్లే నా వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఆ తర్వాత నేను హాల్లో ఇలాగ బెడ్షీట్స్ ఇవన్నీ క్లీన్గా సర్దేసుకున్నాను. ఆల్రెడీ మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ నేను టిఫిన్లు అన్నీ చేసే వరకు పిల్లలు టీవీ చూస్తూ ఈ విధంగా అయితే మొత్తం క్లమ్సీ అయితే చేసేశారు. ఆ తర్వాత బెడ్రూమ్లో ఇలా సిస్టమ్ దగ్గర అన్నీ ఇలాగా ఎలా పడితే అలాగా పెట్టేశారు. ఇవన్నీ కూడా నేను చక్కగా క్లీన్ చేసేసుకొని వేటి ప్లేస్లో అవైతే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని పనులు చేసుకున్నా కానీ రెస్ట్ అనేది అయితే ఉండదు కదా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అన్ని వస్తువులు తీస్తూ ఉంటారు. అవి పెట్టిన చోట మళ్ళీ అలా ఉండవు. మళ్ళీ మనం ఎక్స్ట్రా పనులు అయితే చేసుకోవాల్సి వస్తే వస్తూ ఉంటుంది. ఈ పనులన్నీ చేసేసుకొని నేను లంచ్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కాసేపు అయితే కలుపుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువగా టీవీ ఫోన్లు బాగా చూస్తూ ఉంటారండి. బాగా ఎడిక్ట్ అయిపోతున్నారనమాట. వాళ్ళకి స్కూల్ లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోర్ కొడుతుందని చెప్పి టీవీ ఫోను ఎక్కువసేపు చూడడం వల్ల వాళ్ళకే ఎక్కువ లాస్ అవుతుందన్నమాట. హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. నేను మా పిల్లల కోసం ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. మీరు మీ పిల్లల గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మీ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు ఎలాంటి హ్యాబిట్స్ అయితే అలవాటు చేస్తున్నారు అనేది నాకు కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి స్క్రీన్ టైం అనేది తగ్గించడం అయితే లేదు. ఇంకా కాసేపు ఆడుకొని మళ్ళీ టీవీ ఫోన్ అయితే ఎక్కువగా చూస్తున్నారు. మీ పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు, మీరు ఎలా డైవర్ట్ చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు కూడా ఒక ఐడియా అనేది షేర్ చేయండి. ఈ విధంగా కుక్ చేసుకొని టమాటోస్ ఇంకా గరం మసాలా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత
1 లేదా 2 గ్లాసుల వాటర్ని ఇలాగా కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. పక్కన నేను ప్లెయిన్ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే వెంటనే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను వంట అయిన వెంటనే. ఆ తర్వాత కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. వంట వంట అయిన తర్వాత వెంటనే క్లీన్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కిచెన్లో ఇంకా ఎక్కువ పనులైతే ఉండవు. మళ్ళీ ఈవినింగ్ వరకు కిచెన్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఒక వైపర్తో తుడుచుకుంటే వెంటనే ఆరిపోతుంది. తడిదనం తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం ఏమైనా వస్తువులు పెట్టినా కానీ వాటికి నీళ్ళు అనేవి కింద అంటవన్నమాట. ఆ తర్వాత సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సింక్ క్లీన్ చేయడానికి అని చెప్పి నేను వేరే స్క్రబ్బర్ అయితే యూజ్ చేస్తాను. పాత స్క్రబ్బర్ ఒకటి, ఇంకా గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఇంకొక స్క్రబ్ అయితే వాడతానన్నమాట. మొత్తం అయిన తర్వాత ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయిందనమాట. కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే ఇంకా డిన్నర్లో కూడా ఈ కర్రీనే వేసుకొని తినవచ్చు అని చెప్పి ఈ విధంగా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పక్కన బగారా రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా ఈ అన్ని పనులు చేసుకునేటప్పటికి నాకు టైం కూడా 1:30 అయిపోయిందన్నమాట. నార్మల్ డేస్లో అయితే 12కి మొత్తం లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు టిఫిన్ చేసే టైం మారిపోతుంది, ఇంకా మనం చేసుకునే పనుల టైం కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి లేట్ అవుతుందన్నమాట. ఈ మధ్యలో లంచ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద ఇలాగా పాలు విరిగిపోయినాయండి ఒక రోజు ముందే. ఆ పాలని పారేయడం అంటే నాకు మనసు ఒప్పలేదు. ఎందుకా అని చెప్పి ఇంట్లో పిల్లలకి కలాకండ స్వీట్ అంటే చాలా ఇష్టము. ఇంకా పాలు విరిగితే నేను ఏదో ఒక రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేస్తానన్నమాట ఇంట్లో. ఇప్పుడైతే కలాకండ ప్రిపేర్ చేయడానికి ఇంకా పాలనైతే ఇంకా కొంచెం సేపు అలాగే మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ పాలు ఎలా అంటే పూసలుగా అయితే చిన్న చిన్న పీసెస్గా విరిగిపోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, కలాకండ టేస్ట్. ఇంకా నేను పిల్లలకి లంచ్ పెడదామని చెప్పి టైం చూస్తే 1:30 అయ్యింది. ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ కోసం అని చెప్పి ఒకేసారి అందరం కూర్చున్నాము. ఇంకా నేను పిల్లలైతే కూర్చొని ఇంకా లంచ్ చేసేసామన్నమాట. బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ, పెరుగు చట్నీ అయితే చేశాను. ఇంకా మా పిల్లలకి ఇంట్లో పప్పు ఫ్రైస్ ఉంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేను చాలా రోజులని చెప్పి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశానమాట. నేను పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సమ్మర్ సీజన్ కాబట్టి తినేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఆ తర్వాత అందరం భోజనాలు చేసేసామన్నమాట. భోజనం చేసేసిన తర్వాత అయితే ఇంకా నేను కలకండ రెసిపీ ప్రిపేర్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి నేను స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఆ రెసిపీ కోసం అయితే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట. వేస్ట్గా మనకి యూజ్ అయ్యే వస్తువుల్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే మనము ఇంట్లో ఏదో ఒక రెసిపీ అయితే కన్ఫామ్గా ట్రై చేసి ఇవ్వాలండి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మనకు కూడా ఒక కొత్త రెసిపీ అనేది నేర్చుకున్నట్టయితే ఉంటుంది కదా. ఇంకా మొత్తం అందులోంచి వాటర్ మొత్తం రెడ్యూస్ అయిన తర్వాత ఇందులో నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇందులో 2 లేదా 3 యాలకుల్ని ఈ విధంగా క్రష్ చేసి అయితే వేసేసుకోవాలండి. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది యాలక్కాయలు వేయడం వల్ల. యాలక్కాయలు కూడా వేసిన తర్వాత మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇంకా మనము వేసిన పంచదార మొత్తం మెల్ట్ అయ్యి ఇంకా పంచదార కలర్ కూడా మారుతుందన్నమాట, బ్రౌన్ కలర్లో వస్తుంది. అప్పుడైతే కొంచెం గట్టి పడిన తర్వాతే మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకోవాలన్నమాట. చూస్తున్నది కదా, ఈ విధంగా పంచదార పాకం కూడా బాగా గట్టి పడిపోవాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మీకు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రము బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే షుగర్తో కూడా చేసుకోవచ్చు అండి. స్వీట్ ఎక్కువగా నచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ స్వీట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లీటర్ పాల కోసం అయితే ఇది ప్రిపేర్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ పాలు విరిగిపోతే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం గట్టి పడిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ అయితే ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలండి. మొత్తం నెయ్యి ప్లేట్కి రాసుకున్న తర్వాత అయితే మనము ఫస్ట్ కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా కలకండ మొత్తం పేస్ట్ ఉంది కదా, ఈ ప్లేట్లోకి ఇలాగా మొత్తం యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా కొంచెం అంత వేడిగా కాకుండా కొంచెం లీక్ వామ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని
మొత్తం వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనము ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే మనం కట్ చేసేసుకొని పీసెస్లో అయితే కట్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట. టేస్ట్ కూడా అప్పుడు బాగుంటుంది. పైన ఇంకొకసారి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. కింద ఎక్కువ డీప్లో పెట్టుకుంటే ఐస్ అయిపోతుందని చెప్పి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా మధ్యాహ్నము ఈ పనులు అయినప్పటికీ నాకు 3 అయ్యిందనమాట. ఇంకా పిల్లలు ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు కదా, ఇంకా సౌండ్స్కి నేను కాసేపు న్యాప్ కూడా తీసుకోవడం లేదు ఈ మధ్య. ఇంకా కొన్ని బ్యాలెన్స్ పనులు ఉంటే మార్నింగ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, ఇంకా అవి అవన్నీ బాక్స్లో పెట్టేసుకొని ఈ పుదీనా కొత్తిమీర ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలాంటి పనులు ఏమైనా ఉంటే నేను మధ్యాహ్నం పూట చేసుకుంటూ ఉంటాను. ఇంకా బయట మంచిగా గాలి వస్తుందని చెప్పి నేను బయట చైర్లో కూర్చొని ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పుదీనా కట్ చేసుకోవడానికి ఈ విధంగా చూసి కట్ చేసుకోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అవన్నీ ఉంటూ ఉంటాయి కదా, అందుకని చెప్పి క్లీన్ చేసుకునేటప్పుడు పుదీనా కొత్తిమీర జాగ్రత్తగా అయితే చూసి క్లీన్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే మనకు 1 వీక్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. నాకు టైం ఉంటే కనుక కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటానండి. వంట చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది కదా. ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. ఇంకా సమ్మర్ సీజన్ వస్తే ఏ వెజిటేబుల్స్ తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ అంత ఫ్రెష్గా అయితే ఉండవు. అందుకని చెప్పి తీసుకొచ్చేటప్పుడే కొంచెం తక్కువ వెజిటేబుల్స్ని తీసుకొచ్చి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వస్తేనే బాగుంటుంది. ఇంకా ఎండాకాలం వస్తే ఫ్రూట్స్లో కూడా ఇంకా బనానాస్, గ్రేప్స్ ఇవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అందుకని చెప్పి తెచ్చుకునేటప్పుడే కొంచెం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే తెచ్చుకుంటే బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా. ఇంకా ఇవన్నీ ఈ పనులు 2 అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టేసి నేను కొంచెం లిడ్ టైట్గా పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. నాకు 1 వీక్ వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా క్లీన్ చేసిన తర్వాత కింద పడిన డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర అయితే బయట 4:30-4కి మంచి గాలి అయితే వస్తూ ఉంటుందండి. అందుకని చెప్పి పిల్లలు బయట కాసేపు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను ఫ్రిడ్జ్లో నుంచి కలాకండ స్వీట్ ప్రిపేర్ చేశాను కదా, బయట తీసి పెట్టేసుకొని ఈ విధంగా అయితే షేప్స్ కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్లో అయితే కట్ చేశానమాట. చాలా అంటే చాలా టేస్టీగా అయితే కుదిరిందండి. ఆల్రెడీ నేను 1-2 సార్లు అయితే చేశాను. మా పెద్దమ్మాయికి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట. ఇంకా మా బాబుకు కూడా చాలా నచ్చింది. బయట ఎలా ప్రిపేర్ చేస్తారో తెలీదు, మాకు ఇంట్లో ఏం లేదండి, జస్ట్ పాలు విరిగిపోయింది కదా, పంచదార యాడ్ చేసుకుంటే ఇంకా స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా హైజీన్గా అయితే ఇవ్వచ్చు. మీరు కూడా ఒకసారి రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందా అని చెప్పి కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫ్రెష్గా తింటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఇవన్నీ కట్ చేసి వేరే బౌల్లో కూడా వేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కానీ మా పిల్లలు వెంటనే తినేశారనమాట, చాలా బాగుందని చెప్పి. మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చింది. మనకి ఏం తినాలన్నా కానీ అంత ఇంట్రెస్ట్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోం కదా, పిల్లలు అడిగితే మాత్రమే ఎలాగైనా వాళ్ళకి చేసి పెట్టాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే అలాగే అనుకుంటూ ఉంటాను. పిల్లలు అడిగితే నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ వాళ్ళకి తప్పకుండా అయితే నేను వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా మా అమ్మాయికి కూడా బాగా నచ్చిందనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలకి కొంచెం జడలు అవన్నీ వేసేసాను బయట కూర్చొని. కొన్ని పనులు ఉంటాయి కదా, ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో ఇవన్నీ పెండింగ్ పనులు అయితే పడుతూ ఉంటాయి. ఇవన్నీ నేను ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాను. పిల్లలు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి జడలన్నీ వేసేసి ఇంకా ఈవినింగ్ పనులు అయితే మళ్ళీ ఉంటాయి కదా. ఇంకా ఫస్ట్ మార్నింగ్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ కబోర్డ్స్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఆరిపోయిన బట్టలన్నీ తీసి అవి ఫోల్డ్ చేసి చక్కగా నీట్గా కబోర్డ్స్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఈవినింగ్ పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అంతేనండి, పిల్లలు ఇంట్లో ఉన్నా కానీ లేకపోయినా ఈ పనులు ఉంటాయి. కానీ పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఇవన్నీ టైంకి అయితే అవ్వవు.
ఏదో ఒక పని అయితే ఎక్స్ట్రా పని అయితే ఇంట్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా చాలామంది అయితే వెళ్ళిపోయే ఉంటారు. నేనైతే వెళ్దామని అయితే అనుకుంటూ ఉన్నానండి. సమ్మర్ హాలిడేస్లో మా సిస్టర్ కూడా వస్తుందన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. తను వచ్చినప్పుడు నేను కూడా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళి కొన్ని రోజులైతే అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండి వస్తామన్నమాట. ఇంకా నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా కబోర్డ్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ఎండలకి మా క్యాట్కి అయితే చాలా నీరసంగా అయితే ఉంటుంది. ఇంకా డైలీ రోజు మొత్తం పడుకునే ఉంటుంది. ఈ ఎండల వల్ల తను చాలా అయితే ఇబ్బంది పడుతుంది. ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఇంకా పడుకునే ఉంటుంది. ఆ తర్వాత తాటి ముంజులు అయితే తీసుకొచ్చారండి మధ్యాహ్నం హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు. ఇంకా నార్మల్గా తినడం కన్నా ఈ విధంగా తింటే బాగుంటాయి కదా. నా చిన్నప్పుడు మా మమ్మీ సమ్మర్ హాలిడేస్లో ఆడుకొని పడుకుని లేచిన తర్వాత మధ్యాహ్నం పూట ఈవినింగ్ ఇలా అయితే ఇచ్చేవాళ్ళనమాట. ఏం లేదు, పాలు ఉంటాయి కదండి, కాచి చల్లార్చిన పాలలో షుగర్ యాడ్ చేసుకొని ఈ ఐస్ యాపిల్ లేదా తాటి పుంజుల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకైనా కానీ సమ్మర్ సీజన్లో పెద్దవారికైనా కానీ చాలా అంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. మీరు కూడా ఇలా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మా ఇంట్లో మా వాళ్ళకైతే చాలా నచ్చింది. ఈవినింగ్ స్నాక్స్కి కొన్ని ఆయిల్ ఐటమ్స్ ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ తగ్గించేసి ఈ విధంగా ఇలాంటి పాతకాలపు రెసిపీస్ అయితే ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళకు కూడా నచ్చుతాయి అన్నమాట. మా చిన్నప్పుడు ఎలా తిన్నామా అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఎలాంటి రుచులు ఉండేవి. ఈ లేస్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్, ఇంకా ఈ బర్గర్స్, పిజ్జా ఇవన్నీ కాకుండా మనం చిన్నప్పుడు ఎలా అయితే మనం తినేవాళ్ళము అలాంటి రుచులు కూడా వాళ్ళకి తెలియాలన్నమాట. ఇంకా ఇవన్నీ పనులు చేసేసుకొని ఇంకా డిన్నర్ టైం అయితే అయ్యిందండి. డిన్నర్కి అయితే ఈ మధ్యలో నేను హస్బెండ్ కొంచెం డైట్ చేస్తానంటే రైస్ తగ్గించేసి ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక 3-4 డేస్ నుంచి. ఇంకా మా పెద్దమ్మాయి కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట కిచెన్లో. పిల్లలకి సమ్మర్ సీజన్లో కొన్ని కొత్త హ్యాబిట్స్ అయితే నేర్పించాలండి. వాళ్ళకి ఏవి ఇంట్రెస్ట్ ఉంటే చేయడానికి ఆ పనులు మనం దగ్గరుండి నేర్పించాలండి. అది మన బాధ్యత అన్నమాట. మా అమ్మాయికి అయితే కిచెన్లో కొన్ని పనులు అయితే నేర్చుకోవాలి ఉందని చెప్పి టీ పెట్టడం, కాఫీ పెట్టడం ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా తను చపాతీ రోల్ చేసి ఇస్తే నేనైతే కుక్ చేస్తున్నాను. నైట్ 8 to 8:30 మధ్యలో డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసి తినేస్తామన్నమాట. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇంకా వాళ్ళ అక్క వచ్చిందని చెప్పి మా అబ్బాయి కూడా కిచెన్లో వచ్చి ఈ విధంగా చపాతీ రోల్ చేస్తానన్నాడు. కానీ తనకు రావట్లేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఏంటంటే మనకు డైజెషన్ తొందరగా అవుతుంది. ఇంకా ఫుడ్ కూడా లైట్గా తిన్న ఫీలింగ్ రావడం వల్ల ఏంటంటే నిద్ర కూడా చాలా మంచిగా అయితే నిద్ర వస్తుందన్నమాట. ఇంకా డైటింగ్ అంటే ఏం లేదండి, కొంచెం ఫుడ్ అయితే కొంచెం తగ్గించాలి క్వాంటిటీ, ఇంకా తొందరగా అయితే తినేయాలి అంతేనండి. లేట్ డిన్నర్ చేయడం కంటే కొంచెం తొందరగా 8:30, 8 లోపు తినేస్తే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ప్రాబ్లమ్స్ అయితే రావండి, డైజెషన్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత అందరం కూర్చొని నేను మధ్యాహ్నం చేసిన బగారా రైస్ కొంచెం ఉంటే ఇలాగా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసుకొని తినేసామన్నమాట. కొంచెం బగారా రైస్ కూడా ఉందని చెప్పి ఇంకా చికెన్ కర్రీలోకి చపాతీ కూడా బాగుంటుందని చెప్పి అయితే ప్రిపేర్ చేశాను. మీరు లాస్ట్ వరకు నా వీడియో చూస్తే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎందుకంటే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, నాకు వ్యూస్ 1000 వ్యూస్ వచ్చినా కానీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదు. ప్లీజ్ మీరు చూస్తే కానీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటుందండి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనే డౌట్ కూడా నాకు ఉండదన్నమాట. ఇంకా నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను కదా, అవి కూడా చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వేరే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.